నమస్తే. వందేళ్ల పీవీకి వందనం. భరతమాత ఆర్థిక సంఖ్యలను తెంచిన సంస్కరణల విప్లవకారుడు, దేశ కీర్తిని కంచె దాటించిన పంచెకట్టువాడు, 17 భాషలు లెస్స పలికిన నిత్య విద్యార్థి, యువతకు ఆకాశం కాకుండా అవకాశం చూపించిన నాయకుడు, దార్శనికుడు, అపర చాణక్యుడు, జ్ఞానమూర్తి, భారతావనికి నిత్య స్ఫూర్తి. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు. ప్రతి అడుగు పాఠమై, ప్రతి మాట ఒక కిరణమై, నూతన భారతావనిపై సంస్కరణల వెలుగురేఖలు నింపిన పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా TV9 టెలిసిరీస్. మేధాహలముతో ఆర్థిక భూమిని సాగు చేసిన రాజనీతిజ్ఞుడు, ప్రపంచ పటంలో మువ్వన్నెల్ని మురిపించిన తెలుగు ముద్దుబిడ్డ, నేటిని రేపటికి సంధించి ప్రతి పదవిని పాలించిన రారాజు, వంగర నుంచి జీవితాన్ని ప్రారంభించి లంగరు వేసిన భారత భూమిని బంగారు తీరాలకు చేర్చిన మహానాయకుడు. ఎన్నో భాషలు ఆయన మాటకు కట్టుబడి ఉంటాయి. ఎన్నో ఒంటరి అక్షరాలు ఆయన కలంలో కావ్యాలుగా మెరుస్తాయి. నూతన ఆర్థిక నవ్యయుగానికి బాటలు వేసిన తెలుగు తేజోమూర్తి మన పివి. Parliament, on this very interesting episode, he's on the 15th of July, there's a no confidence motion and he's being attacked by the BJP, he's being attacked by Lal Krishna Advani, he's being attacked by Atal Bihari Vajpayee, he's being attacked by Murli Manohar Joshi. He just listens to all these attacks and he gets up and he says, आप लोग कह रहे हैं कि मैंने हिंदुस्तान को बेच दिया है, मैंने क्या किया? हमारे उपनिषद में कहा गया है, सर्वनाशे समुत्पन्ने अर्धम त्यजति पंडितः. Everybody looking at him, started quoting the Upanishads. Sarvanashe samutpanne ardham tyajati panditah. Means what? Sarvanashe samutpanne. When you lose everything, when destruction is imminent, ardham tyajati panditah. The wise man gives up half so that he can protect the other half. Then he said, मैंने तो यही किया है. सर्वनाशे समुत्पन्ने. ఇవి మాటలు కాదు, 1991 నాటి భారత పరిస్థితులు. ఇతిహాసంలో పలుకులే కావచ్చు, కానీ భారత గమనాన్ని మార్చిన సంస్కరణల మూల సూత్రాలు. అవును, గతం భవితవ్యమనే జోడుగుర్రాలపై స్వారీ చేసి దేశాన్ని కాపాడిన సారథి పివి, నిరంతర సంస్కరణశీలి. ఆ టైంలో ఆ నిర్ణయాలు తీసుకోకపోతే మనం అప్పుల పాలు అయిపోయాం దేశం అంతా కూడా. ఆ సిచ్యువేషన్ని కాపాడుకొని ఆర్థిక పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకొని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్లనే ప్రపంచం అంతా కూడా ఎమర్జింగ్ ఎకానమీ, రైజింగ్ పవర్ అంతా ఈ రికగ్నిషన్ మనకు వచ్చింది ఆయన వల్లనే. ఎదురు నిలిచి మాట్లాడలేని వేగమది, పదను పెట్టిన మేధో ప్రకాశ సిరి మన పివి. మాస్టర్ ఇన్ ఆల్, హెక్టార్ల భూమి కాదు ఇండియా, ప్రపంచమంతా మాట్లాడుకునే బడియా అని అతి తక్కువ కాలంలో నిరూపించిన అపర చాణక్యుడు పాములపర్తి వెంకట నరసింహారావు. ఒక మాట చెప్పాడు, మార్కెట్ ఈజ్ నాట్ ప్రొప్రైటర్షిప్, ఇది కన్స్యూమర్ ఓరియంటెడ్ ఉంటే మార్కెట్ ఎకానమీ. ఇట్ షుడ్ బి ప్రైవేట్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ సోషల్లీ ఓరియంటెడ్. భారతీయ అభివృద్ధి వేగం పివికి ముందొక లెక్క, ఆ తర్వాత మరో లెక్క. భారతీయ రూపాయి విదేశాల్లో టీవీగా తిరగడం ఆయన ప్రధాని అయిన తర్వాతే మొదలైంది. ఆయనేం చేస్తాడులే అనుకున్నారు చాలా మంది. కానీ ఇండియా మ్యాప్ని అరచేతిలోకి తీసుకుని ఆర్థిక వ్యవస్థకు రెక్కలు కట్టాడు. ఎగురుతున్న జెండాకు మరింత గాలి వీచింది మన తెలుగు బిడ్డ వల్లే. ఏదో మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధితో దీర్ఘకాలికంగా మార్పుల కోసం ఆయన కృషి చేశారు. అందుకనే ఆనాడు ఆయన చేపట్టిన మార్పులు, ఉదాహరణకి పారిశ్రామిక రంగంలో లైసెన్స్ విధానం రద్దు చేశారు. అప్పటిదాకా లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యం ఉండేది. రైతు బిడ్డ, న్యాయవాది, శాసనసభ్యుడు, మంత్రి, ముఖ్యమంత్రి, భారత ప్రధానమంత్రి, మెట్టు ఏదైనా ఆయన పట్టు మాత్రం బలంగా ఉంటుంది, భవిష్యత్తుపై చెరగని ముద్ర వేస్తుంది. ఆయన ఒక విలక్షణమైన తండ్రి.
దార్శనికుడు. ఎట్లాగైతే దేశం గురించి మనం అనుకుంటామో పిల్లల పట్ల కూడా, కుటుంబం పట్ల కూడా ఆయన అంత మంచి అడ్మిరేషన్ మా అందరికీ కూడా. 1991 ఆయన్ను మళ్లీ దేశం పిలిచింది. ఆధ్యాత్మిక పీఠం వైపు వెళదామని, మౌనముద్రలో ప్రపంచానికి దూరంగా ఉండిపోదామని అనుకున్న మహామనిషికి పిలుపొచ్చింది. అదే ఆ ఒక్క నిర్ణయమే భారతదేశ చరిత్రలో సమూల మార్పుకు నాంది పలికింది. ఇక చాలు, నాకు రాజకీయాలు వద్దు అని ఆయన వెళుతుంటే, ఇంకా నా రుణం తీర్చుకోలేదు అని భారతమాత పిలిపించుకుంది. భాగ్యనగరం నుంచి హస్తినకు ఎర్ర తివాచీ పరుచుకుంది. మబ్బు పట్టిన ఆర్థిక వ్యవస్థలో మెరుపు ఆలోచన పివి. గ్లోబల్ మార్కెట్లకు ద్వారాలు తెరిచిన ఆర్థిక సంస్కరణశీలి. ఆయన 14 భాషల్లో మాట్లాడేవారు. తక్కువ మాట్లాడి ఎక్కువ ఆలోచించి సృజనాత్మకంగా అందించే వ్యక్తిత్వాన్ని. భూగోళాన్ని భారతదేశానికి రాసిచ్చిన హామీ పత్రం మన పివి. దేశంలో పారిశ్రామిక విప్లవానికి అంకురార్పణ చేసి యువతకు భవిష్యత్తును బహుమతిగా ఇచ్చిన దార్శనికుడు పివి. Import liberalization regime which came into being in 91, which has lasted for the last 25 years, came into being because of the far-sighted vision of Narasimha Rao ji. 91 జీవితం, 60 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎన్ని ఎత్తులు చూశారు, ఎన్ని పద్మవ్యూహాలు ఛేదించారు. విపత్తు జరిగినప్పుడు నిద్రపోయావన్నారు. స్టాక్ మార్కెట్ స్కామ్లో అపవాదులు మోపారు. ముడుపుల ఆరోపణలు చేశారు. స్వపక్ష నేతలే విపక్షమై కాకుల్లా పొడిచారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పార్టీని ఒక మాట కూడా అనలేదు. జ్ఞానం ఉన్న చోట మౌనమే కదా భాష. Is to me astonishing that he not just survived but from such a position of weakness transformed India is nothing short of a political miracle that I don't think has an equivalent in modern politics. అయినా 1000 పడగలను అనువదించిన మేధావిని 1000 మంది అడ్డొచ్చినా అడ్డుకోగలరా? సాయుధ పోరాటంలో గొల్ల రామవ్వ కథను అందించిన జనం మనిషిని అవిశ్వాసాలతో ఆపగలరా? 1 కాదు 2 కాదు, విమర్శలు నలువైపులా శరవేగంతో వస్తున్నా అతనికి తెలిసింది ఒక్కటే: జీవేషు కరుణాచాపి మైత్రితేషు విధేయతాం. మన దేశ ప్రధాని నేను ప్రసాద్ సినిమాలు రిలాక్సేషన్ కోసం చూస్తాను అని అనంటే, ఏమండి నా సంగతి తీసి పక్కన పెట్టండి, నా పరిస్థితుల్లో మీరుంటే పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మన చుట్టూ ఉన్న మాల్స్, ప్రతి చేతిలో మొబైల్ ఫోన్స్, తిరిగే కాస్ట్లీ కార్స్, విదేశీ టూర్స్, 5 అంకెల శాలరీస్, ఇలా ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు పుంజుకున్న ఆర్థిక రూపాంతరానికి ఆద్యుడు పివి నరసింహారావు. నేను సంతోషంగా ఉన్న ఈరోజు తెలంగాణ బిడ్డగా. ఎందుకంటే అనేకమైన 360 డిగ్రీస్ పర్సనాలిటీగా ఉండి మనం రాష్ట్ర ప్రభుత్వంగా, ఈ రాష్ట్ర ప్రజలుగా మన బిడ్డ పివికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చి, ఆ పేరు ప్రఖ్యాతి ఆయన సముపార్జించిన విధానం ఏ విధంగా వచ్చిందనేది ముందు తరాలకు తెలియజేస్తే ఒక గొప్ప వ్యక్తిత్వ నిర్మాణానికి మంచి ప్రతీక మన పివి నరసింహారావు. సాహిత్య ప్రపంచపు సాన్నిహిత్యం పివి నరసింహారావులోని మరో కోణం. ఇన్సైడర్గా రచించిన పుస్తకంలో ఆత్మ ప్రదక్షిణ చేసుకున్న జ్ఞాని ఆయన. ఎన్ని పదవులు వరించినా, భారత ప్రధానిగా పాలించిన, మట్టిపై నాగలి చారలా సూటి ప్రయాణం ఆయనది. దేశానికి 1000 ఏళ్ల భవిష్యత్తునిచ్చిన 100 ఏళ్ల పివికి TV9 వందనం. ఆ భారత భాగ్య విధాతకు ఈ టెలి సిరీస్ సమర్పణం. బక్కపలచని బలవంతుడు,
ఏ దిక్కునైనా ఏలే సవ్యసాచి, నకాంక్షే రాజ్యం నచ భోగైర్ జీవితేనవా అన్నట్టుగా రాజ్యం కోరుకోలేదు, భోగాలు కోరుకోలేదు పివి నరసింహారావు. వంగర బాలుడు ఆటంకాల్ని సోపానాలుగా చేసుకుని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో అనేక పదవులను అలంకరించారు. సంస్కరణల చుక్కానిగా నిలిచారు. పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. లోకమంతా ఆప్యాయంగా పిలుచుకునే పేరు పివి. దేశ గౌరవం కాపాడిన 16 అణాల తెలుగు టీవీ. అవును, ఈ తెలుగు టీవీ పుట్టింది వరంగల్ జిల్లా లక్నీపల్లిలో. తరువాత కరీంనగర్ జిల్లా వంగర గారాలపట్టి అయినాడు. భారతమాత ముద్దుబిడ్డడుగా దేశాన్ని ఏలాడు. అపర చాణక్యుడు, స్థితప్రజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు జాతి ఖ్యాతిని చాటిన గొప్ప మహనీయుడు, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు పుట్టి నడయాడిన నేల ఇది. భావి తరాలకు ఆదర్శంగా నిలిచిన ఆయన జీవిత చరిత్రను శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. పివి బాల్యమంతా వరంగల్లోనే. హన్మకొండలో మెట్రిక్యులేషన్, హైదరాబాదులో డిగ్రీ, నాగపూర్లో న్యాయశాస్త్రంలో స్వర్ణ పతాకం, 17 భాషల్లో ప్రావీణ్యం, తెలుగు భారతి పాదాల ముందు సాహితీ కుసుమం. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా, పివి నరసింహారావు మనసంతా తెలుగు మాగాణమే. ఆయన ఎప్పుడూ పంచకట్టు మారాజే. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం లక్నేపల్లిలో 1921 జూన్ 28న సీతారామారావు, రుక్మాబాయి దంపతులకు జన్మించారు పివి. 3 ఏళ్ల వయస్సులోనే పాములపర్తి రంగారావు, రత్నాబాయి దంపతులకు దత్తతివ్వడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు నేడు దేశ ప్రగతికి దోహదపడ్డాయి. ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించినప్పటికీ సగ్రామంపైన మమకారం తగ్గలేదు. ఆయన సొంత భూములను పేదలకు పంపిణీ చేసి వారి జీవితాల్లో వెలుగు నింపారు. వంగరలో మొదలైన పివి విద్యాభ్యాసం మహారాష్ట్రలోని నాగపూర్లో పూర్తయింది. ఇదిగో హనుమకొండలోని ఈ పాఠశాలలోనే పివి నరసింహారావు మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 100 ఏళ్ల పైబడ్డ ఈ బడి దేశానికి ప్రధానిని అందించింది. బాల నరసింహుడికి చదువు, సంస్కారాలు నేర్పింది. హనుమకొండ నడిబొడ్డున కల ఇదే స్కూల్లో ఇప్పుడు ఇది గవర్నమెంట్ జూనియర్ కాలేజీగా గతంలో కూడా ఎంతోమందికి విద్యాభ్యాసం అందించింది. ఇదే స్కూల్లో వారి ప్రాథమిక విద్యాభ్యాసం కూడా జరిగిందని మన పెద్దలందరూ చెప్తుంటారు. వారు ఇక్కడే చదువుకున్నారు. ఓవైపు నిజాం వ్యతిరేక పోరాటం, మరోవైపు స్వాతంత్ర్య రణనినాదం. ఉక్కు నరాల్లో ఉప్పొంగే దేశభక్తితో వందే మాతరం ఉద్యమంలో పాల్గొన్నారు పివి నరసింహారావు. 1939లో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లో వందే మాతరం అంటూ నినదించారు. ఫలితంగా ఓయూ నుంచి బహిష్కరణకు కూడా గురయ్యారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఆనాడు వందే మాతరం ఉద్యమం కూడా ఈ క్యాంపస్లోనే ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఉస్మానియా స్టూడెంట్గా పివి నరసింహారావు 300 మందితో ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు వందే మాతరం అంటూ నదించారు. దీంతో యూనివర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అయినా పివిలో దేశభక్తి తగ్గలేదు, ఎత్తిన జెండాను దించలేదు. ఓయూ నుంచి బహిష్కరణకు గురవడంతో పూణే వెళ్లి బీఎస్సీ పూర్తి చేశారు. తర్వాత ఓ మిత్రుడి సాయంతో నాగపూర్ వర్సిటీలో చేరి 1940 నుంచి 1944 వరకు ఎల్ఎల్బి చదివారు. న్యాయశాస్త్రంలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. హిందీలోనూ సాహిత్య రత్న పూర్తి చేశారు. వందే మాతరం ఆలాపించడం జరిగింది. అది నిజాం కాలంలో అది నిషేధించబడ్డ గానం. అది పాడడం వల్ల ఆయన్ని కాలేజీ నుండి బహిష్కరించారు. అటు తర్వాత ఆయన నాగ్పూర్ వెళ్ళడం, నాగ్పూర్లో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేయడం, అలాగే మళ్ళీ పూనాకు వెళ్ళి అక్కడ బీఎస్సీ పూర్తి చేయడం. ఆయన సైన్స్ స్టూడెంట్ అంతే తెలిసే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఎల్ఎల్బి నాగ్పూర్లో చేయడం. దాదాపు 6-7 సంవత్సరాలు ఆ ప్రాంతంలో నాగ్పూర్, పూనా ప్రాంతంలోనే తిరిగాడారు.
చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులయ్యారు పివి. నాగపూర్లో లా పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు అనుచరుడిగా స్వాతంత్ర్యోద్యమంలో అటు హైదరాబాద్ విముక్తి పోరాటంలో పాల్గొన్నారు పివి నరసింహారావు. పివి నరసింహారావు పుట్టి పెరిగిన గ్రామాల్లో ఇప్పటికీ ఆయన అడుగు జాడలున్నాయి. అందుకే ఆయన అమ్మమ్మ ఊరు లక్నేపల్లితో పాటు పెరిగిన వంగరలను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఆయన నివసించిన కట్టడాలను మ్యూజియంగా తీర్చిదిద్దుతోంది. ప్రస్తుతం మా ఊర్లో అన్నీ ఉన్నాయండి. హాస్పిటల్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, రోడ్లు అన్నీ బాగున్నాయండి. చాలా మటుకి డెవలప్మెంట్ అయింది. తను అక్కడ దేశ ప్రధానిగా ఉండటం నిజంగా మా అందరి అదృష్టం, వంగర గ్రామస్తుల అదృష్టం. ఈ ఊరికి సర్పంచ్గా ఉండటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే చాలా డెవలప్మెంట్ అయితే అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ పివి గారి స్మృతివనం, నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం, రోడ్లు ఇవన్నీ కూడా అవుతున్నాయి. లక్నేపల్లి, వంగర, హన్మకొండ, హైదరాబాద్, పూణే, నాగపూర్ ఇవి ఊర్లు కావు, ఆయన జీవితాంతం పెనవేసుకున్న ప్రాంతాలు. ఎన్ని అవరోధాలు ఎదురైనా రాజకీయ అవధానం చేశారు. పృచ్ఛకుల మాటలకు తన పనితో సమాధానం చెప్పారు. ఎదురొచ్చే వారికి దారిచ్చి వెనక్కి పంపాడే గాని ఎవరి వైపు కన్నెర్ర చేయలేదు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పివి చెరగని ముద్ర వేశారు. భూ సంస్కరణలతో బడుగుల జీవితాల్లో వెలుగులు తెచ్చారు. నమ్ముకున్న సిద్ధాంతమే పివి యుద్ధానికి ఆయుధం. పివి నరసింహారావు 1957లో మంతని నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా 4 సార్లు మంతని నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించారు. 1967లో రాష్ట్ర క్యాబినెట్లో చోటు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆంధ్ర నాయకులకు కూడా ఆమోదయోగుడై ఉండాలి. అందులో భాగంగానే పివి నరసింహారావు 1971 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనేక భూ సంస్కరణలు తీసుకొని వచ్చి బడుగుల జీవితాల్లో వెలుగును నింపారు. కానీ 1977 తర్వాత పివి కార్యక్షేత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మారింది. రాజకీయాల్లో పివి నరసింహారావుది ఓ ప్రత్యేక స్థానం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి ఏకంగా భారత ప్రధానమంత్రిగా ఎదిగారు. స్వతహాగా స్థితప్రజ్ఞుడైన పివి మార్పు కోసం, తపన కోసం దార్శనికతను జోడించి రాజకీయాల్లో అద్భుతాలు సృష్టించారు. నిజాం వ్యతిరేక పోరాటంలో కీలక పాత్ర పోషించిన పివి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావుల స్ఫూర్తితో క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1950 నుంచి 1973 వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. 1952లో కరీంనగర్లోని హుజురాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1957లో మంథని నుంచి ఎన్నికై తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎన్నికయ్యారు. 1962లో తొలిసారి మంత్రి అయ్యారు. 1962 నుంచి 1964 వరకు న్యాయ సమాచార శాఖ మంత్రిగా వ్యవహరించారు. 1964 నుంచి 67 వరకు న్యాయ దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 1967లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, 1968 నుండి 71 కాలంలో న్యాయ సమాచార శాఖ మంత్రిగా సేవలందించారు. 71లో ముఖ్యమంత్రి అయ్యారు, 91లో ప్రధానమంత్రి అయ్యారు. ఈ మధ్యకాలంలో కూడా చాలా సంఘటనలు జరిగాయి. ఆయనకి ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు ఒక దశలో. కారణం ఏంటంటే ఆయన పెద్దవాడయ్యాడని. కానీ ఎక్కడ కూడా ఆయన పార్టీని నిందించే పని చేయలేదు. ఇప్పటి పరిస్థితులు చూస్తూ ఉంటే తనకు టికెట్ వస్తే ఒక రకంగా ఉంది, రాకుంటే ఒక రకంగా ఉంది. కానీ
ఎల్కే అద్వానీ గారు కూడా పివి గారి గురించి మాట్లాడుతూ పివి గారిలో స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క లక్షణాలు కనబడుతున్నాయి అన్నారట. పివి నిరంతర సంస్కరణశీలి. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ శాఖలో సంస్కరణలు తీసుకువచ్చారు. 1962లో నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. జైళ్ల శాఖ మంత్రిగా దేశంలోనే తొలిసారి ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో జాతీయ స్థాయిలో పివి పేరు మార్మోగింది. ఆ తరువాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించారు. విద్యాశాఖ మంత్రిగానూ తనదైన ముద్ర వేశారు. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పివి ఆలోచనలకు ప్రతిరూపమే. పేద ప్రజలకు ఉచిత విద్య అందాలి, తర్వాత నాణ్యమైన విద్య అందాలనే తపనతోని నల్గొండ జిల్లాలోని సర్వేల్లో మొట్టమొదటి ఆశ్రమ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అది పివి గారి విద్యామంత్రిగా చేయడం జరిగింది. ఇందిరాగాంధీ గారు పివి గారికి ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధంతో అప్పటికి ఏంటంటే ఇందిరాగాంధీ తర్వాత నెహ్రూ ఫ్యామిలీ స్కూల్కు అత్యంత సాన్నిధ్యం ఉండడం మూలంగా ఇందిరాగాంధీ గారు హనుమకొండ నియోజకవర్గం నుండి పివి గారికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం ద్వారా ఆయన ప్రత్యక్షంగా కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టడం జరిగింది. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివికి రాష్ట్ర పాలన పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పివి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోనే తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకువచ్చారు. స్వయంగా 1300 ఎకరాల సొంత భూమిని ప్రభుత్వానికి అప్పగించి సంస్కరణలను ఆచరించి చూపిన సంస్కారి పివి. కాంగ్రెస్ పార్టీకి భక్తుడు, గాంధీ కుటుంబానికి విధేయుడు అయిన పివి కేంద్రంలో అనేక మంత్రి పదవుల్ని సమర్థంగా నిర్వహించారు. విదేశాంగ, హోం, రక్షణ, హెచ్ఆర్డీ మంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కశ్మీర్ అయినా కన్యాకుమారి అయినా మన అధీనంలో ఉండేలా రక్షణ శాఖని కదిలించిన వ్యూహ రచయిత పివి. ఉగ్రవాదాన్ని బుక్కుపాదం మోపి పాకిస్తాన్ ధ్వంస రచనని ఎండగట్టిన చతురత పివి. నవోదయ విద్యాలయాల రూపశిల్పి, అలీనోద్యమ స్ఫూర్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిరంతర సంస్కరణశీలి. పివి గొప్ప సాహసి. కేంద్ర హోంమంత్రిగా ఇదే నార్త్ బ్లాక్ నుంచి అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. పంజాబ్ తీవ్రవాదాన్ని అణిచివేసిన ఘనత కూడా పివికే దక్కుతుంది. అంతేకాదు, కాశ్మీర్లో ఉగ్రవాదులు కొంతమంది ప్రముఖులను అపహరించినప్పుడు వారి డిమాండ్లకు తలొగ్గకుండా విడిపించిన ఘనత కూడా ఆయనదే. పదవుల కోసం పివి ఎన్నడూ పాకులాడలేదు. పదవులే ఆయన్ని వరించాయి. 70వ దశకం చివర్లో జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు పివి నరసింహారావు. 1977లో తొలిసారి లోక్సభకు ఎన్నికైన పివి ఏ పదవి చేపట్టినా తనదైన ముద్ర వేశారు. తన రాజనీతజ్ఞతతో అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్నారు. 1984 జూలై 19న నరసింహారావు హోంమంత్రి బాధ్యతలు చేపట్టారు. 1984 నవంబర్ 5న ఆయనకు ప్రణాళికా శాఖను కూడా అదనంగా అప్పగించారు. 1984 డిసెంబర్ 31 నుంచి 1985 సెప్టెంబర్ 25 వరకు రక్షణ మంత్రిగా పనిచేశారు. 1985 సెప్టెంబర్ 25న మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా నియమితులయ్యారు. హోంశాఖ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖలను సమర్థవంతంగా నిర్వహించారు. 1980-91 మధ్యలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకువచ్చారు. మన గూడ్స్, మన ఇక్కడ తయారు చేసిన వస్తువులు బయటికి పంపడానికి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే వారు ఇంటర్నేషనల్ మార్కెట్లో మన హిందూ దేశాన్ని ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే యొక్క మెటీరియల్ను వారు వారు ఇంటర్నేషనల్ మార్కెట్లో
మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో అంతకు మొదటి మనం ఎక్కువగా పోకపోయేది, కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా మన యొక్క ప్రవేశం చేసిన వారు ఎవరు అంటే అది పివి నరసింహారావు గారు. హెచ్ఆర్డి మంత్రిగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దేశమంతా విస్తరించిన నవోదయ విద్యాలయాలు పివి హయాంలోనే ఏర్పడ్డాయి. ఆయన చేసినటువంటి ఐడియాలజీ భూ సంస్కరణ అమలు కానీ, అదేవిధంగా తెలుగు భాషను పైకి తీసుకురావాలని కానీ, ఆయన ఆర్థిక విధానాన్ని కానీ మేము కూడా ప్రపంచ దేశంలో నూతన ఆర్థిక విధానం గురించి కూడా ప్రజలకు చెప్పడం జరిగింది. విదేశీ వ్యవహారాల మంత్రిగా దార్శనికత ప్రదర్శించారు పివి నరసింహారావు. అమెరికా, రష్యా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, వియత్నాం, టాంజానియా, గుయానాలతో సహా అనేక దేశాల సంయుక్త కమిషన్లకు భారత్ తరపున నరసింహారావు నాయకత్వం వహించారు. ఆసియాన్ కంట్రీస్, ఈస్ట్ ఏషియా, ఈ దేశాలంతా కూడా భారతదేశంకి ఉత్తి హిస్టారికల్ కల్చరల్ కాకుండా ఆర్థిక రిలేషన్షిప్ కూడా ఉన్నది. కాబట్టి వీటిని అన్నిటిని కూడా రైజింగ్ ఎకానమీస్, ఎమర్జింగ్ మార్కెట్స్ అని అనేవారు. ఇక్కడెక్కడ మన ఫ్యూచర్ ఈ దేశాలతోనే ఉండాలన్నటువంటి భావంతో ఆయన లుకీస్ పాలసీ ఇన్వెస్ట్ చేశారు. దాని తర్వాత మనం చూస్తే 1992 నుంచి ఇప్పటి వరకు భారతదేశం రిలేషన్షిప్ జపాన్తో కానివ్వండి, కొరియాతో కానివ్వండి, ఆసియాన్ దేశాలతో కానివ్వండి, ఆస్ట్రేలియాతో కానివ్వండి, ఇవన్నీ కూడా ముందుకి పెరుగుతూ వచ్చింది. బ్రిటన్, పశ్చిమ జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, ఈజిప్టు దేశాల్లో పర్యటించారు. నెహ్రూ అలీనోద్యమ స్ఫూర్తిని పివి కాపాడారు. విదేశాంగ మంత్రిగా ఢిల్లీలో అలీనా దేశాల శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు. అంతేకాదు, అమెరికాలో జరిగిన అలీనా దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. క్యూబన్ విప్లవ యోధుడు ఫైడెల్ కాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ను స్పానిష్ భాషలో పలకరించి ఆశ్చర్యపరిచారు పివి. పివి నరసింహారావు ఏ శాఖను చేపట్టినా సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన ఒక నిరంతర సంస్కరణశీలి. విదేశాంగ మంత్రిగా ఆయన ప్రతిపాదించిన లుకీస్ట్ పాలసీ ప్రపంచ దేశాల దృష్టిని ఆకట్టుకుంది. అలీనా ఉద్యమ స్ఫూర్తిని చాటింది కూడా పివి నరసింహారావే. ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంపొందించుకోవడం, ఇరాన్, చైనా వంటి దేశాలతోటి కూడా సంబంధాలు పెంపొందించుకోవడం ఆయన సాధించిన ఘనతలే. అంతేకాదు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఎండగట్టడంలోనూ పివి సక్సెస్ అయ్యారు. పివి నరసింహారావు ఆనాడు తీసుకువచ్చిన సంస్కరణల ఫలాలు ఇప్పుడు అనేక రంగాల్లో కనిపిస్తున్నాయి. పివి నరసింహారావు భారత ప్రధాని కావడం అనూహ్యం. రాజకీయ సన్యాసానికి సిద్ధమైన తరుణంలో ప్రధాని సింహాసనాన్ని అధిష్ఠించడం నిజంగా అద్భుతం. మైనారిటీ ప్రభుత్వాన్ని 5 ఏళ్ల పాటు నడపడం ఆయన చాణక్యం. అందులోనూ దేశాన్ని 5 ఏళ్ల పాటు పాలించిన తొలి నెహ్రూ, గాంధీ కుటుంబేతరుడు కావడం మరో విశేషం. బాబ్రీ మసీదు ధ్వంసం దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ కుంభకోణాల వరకు మరే ప్రధానికి ఎదురుకానన్ని సమస్యలు, సవాళ్లు పివికి ఎదురయ్యాయన్నది నిజం. కానీ మౌనంగా నిరంతర సంస్కరణలతో దేశ దిశని, దశని మలుపు తిప్పిన నూతన ఆర్థిక యుగానికి నాంది మన పివి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సమస్యలు, ద్రవ్యలోటు, విదేశీ మారక నిల్వల తరుగుదల, దిగుమతుల చెల్లింపులకు కూడా డబ్బులు కరువు, అంతర్జాతీయ ద్రవ్య నిధి దగ్గర బంగారపు నిల్వల తాకట్టు. ఇంత కఠిన సమయంలో దేశానికి ప్రధాని అయ్యారు పివి. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశాన్ని నవ్యపథంలో నడిపించిన తెలుగు టీవీ. పివి నరసింహారావు దార్శనికుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, దేశంలో ఆర్థిక సంస్కరణల పితామహుడు. దివాలా తీసే స్థితిలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కల్పించిన ఘనుడు. దేశాన్ని అణుసత్తాక రాజ్యంగా మలచడానికి పునాదులు వేసిన ధీరుడు. కాషాయం ధరించి మహర్షి కావాలనుకున్న పివి నరసింహారావు అనూహ్యంగా భారత ప్రధాని కావడం ఆశ్చర్యాలకే పరమాశ్చర్యం. ఆర్థిక, రాజకీయ, సామాజిక అల్లకల్లోల పరిస్థితుల్లో దేశం దివాళా అంచుల్లో ఉన్న సమయంలో సరికొత్త సంస్కరణలతో ఊపిరిలూదారు. తన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేకపోయినా 5 ఏళ్ల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసిన చాణక్యుడాయన. నెహ్రూ, గాంధీ కుటుంబాలకు చెందినవాడు కాకపోయినా దేశాన్ని 5 ఏళ్లు పాలించిన తొలి ప్రధాని కూడా పివినే. ఇక ఆర్థిక సంస్కరణలతో దేశానికి కొత్త దిశను, దశను నిర్దేశించిన పివి దార్శనికత
అద్భుతం, అనితర సాధ్యం. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పివి రాజీవ్ గాంధీ మరణానంతరం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బహుభాషావేత్త, రాజనీతిజ్ఞుడు, గాంధీ కుటుంబానికి విధేయుడు, అజాత శత్రువు, అపార రాజకీయ అనుభవం ఉన్న పివిని అధిష్టానం ప్రధాని చేసింది. అయితే అప్పటికీ ఆయన ఎంపీ కాకపోవడంతో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించింది కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ఆ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్న గంగుల ప్రతాపరెడ్డి పివి కోసం రాజీనామా చేశారు. అలా నంద్యాల బై ఎలక్షన్లో అఖండ విజయం సాధించారు పివి నరసింహారావు. నేను నా సీటు నేను ఆయనకు వెళ్ళి ఆఫర్ ఇవ్వడం, ఆయన దానికి అంగీకరించి, అందులో మాకు ఫాదర్ ఫ్రెండ్గా కూడా ఆయన ఇన్వైట్ చేశాను. ఆయన కూడా అదే మాట చెప్పాడు, ఆయన స్నేహితుని కొడుకు అట్లా అని చెప్పింది. అందుకోసమే నేను వచ్చాను ఇక్కడికి కూడా, నంద్యాలలో ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లా ఆ విధంగా నేను కొంత ఆయన్ను ప్లేస్మెంట్ చేసుకోవడం, అందులో ఓ తెలుగువాడు ప్రధాని అయినప్పుడు మనం కూడా ఆయన్ను గౌరవించడం జరిగింది. దానికి అనుగుణంగానే హైయెస్ట్ మెజారిటీ, బిగ్గెస్ట్ మెజారిటీతో ఆయన 6 లక్షల ఓట్లతో మెజారిటీతో ఆయన నంద్యాల నుంచి గెలవడం జరిగింది. ఫస్ట్ కమ్యూనికేషన్లో రెవల్యూషన్ తీసుకొచ్చారు ఆయన. కమ్యూనికేషన్లో ఇవాళ అందరం మనం గర్వపడే విధంగా జరిగిందంటే రెవల్యూషన్ ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు, వాటి వల్లనే ఈరోజు ప్రపంచానికి మనం పరిచయం చేయబడ్డాం. ప్రతివాడు భారతదేశం కూడా ఏం వెనకబడ్డదేం కాదని, దూరం నుంచి చూస్తే ఏమైందంటే భారతదేశమా అది ఎక్కడ ఉందన్నట్టు ఉండే పరిస్థితులలో నుంచి భారతదేశం ఉంది అన్నటువంటి గుర్తింపు తీసుకొచ్చింది నరసింహారావు గారు. కాని ఆ సమయంలో ప్రధాని పదవి ఓ ముళ్ల కిరీటం, స్థిరత్వం లేని ప్రభుత్వం, చిక్కి శల్యమైన ఆర్థిక వ్యవస్థ. కాని పివి తన సమర్థతతో ఆ గడ్డు పరిస్థితిని ధీటుగా ఎదుర్కొని ఓవైపు మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తూ మరోవైపు సంస్కరణలను పరుగులు తీయించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి దగ్గర భారత్ బంగారపు నిల్వలను తాకట్టు పెట్టడంతో జనంలో ఆందోళన రేకెత్తించింది. అలాంటి సంక్షోభ సమయంలో పివి సాహసోపేతమైన సంస్కరణలతో దేశాన్ని గట్టెక్కించారు. మొత్తం ఆర్థిక వ్యవస్థ అతరపత్రమైన నేపథ్యంలో ఆయన వచ్చారు. ఆనాడు ఆ ఆపద్ధర్మంగా, ఆ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని దేశ ఆర్థిక వ్యవస్థ మలుపుకోవడానికి ఆయన దారి తీశారు. అది కేవలం ఆ రోజు సమస్య తేవడం కోసం మాత్రమే కాకుండా, ఏదో మొక్కుబడిగా కాకుండా, చిత్తశుద్ధితో దీర్ఘకాలికంగా మార్పుల కోసం ఆయన కృషి చేశారు. ఆనాడు ఆయన చేపట్టిన మార్పులు, ఉదాహరణకి పారిశ్రామిక రంగంలో లైసెన్స్ విధానాన్ని రద్దు చేశారు. పివి నరసింహారావు ప్రధాని కావడం ఎంత ఆశ్చర్యమో, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ కూడా ఎంపిక కావడం ఆ రోజుల్లో అంతే ఆశ్చర్యం. మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. పివి మన్మోహన్ ద్వయం సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసింది. ఆర్థిక రంగమే కాదు, అంతరిక్ష పరిశోధనా రంగం కూడా సరికొత్త లక్ష్యాల వైపు దూసుకెళ్లింది. లుక్ ఈస్ట్ అంటూ ఆయన చేపట్టిన దౌత్య విధానాలు భారత్కే కాదు, ఆసియా దేశాలన్నింటికీ మేలు చేకూర్చాయి. ఆ తర్వాత వచ్చిన యూపీఏ సర్కార్, ప్రస్తుత మోదీ ప్రభుత్వాలు కూడా లుక్ ఈస్ట్ పాలసీ కొనసాగిస్తున్నాయి. అపోజిషన్ పార్టీస్తో కూడా చేతులు పట్టుకొని ముందుకెళ్తే ఆర్థిక పరిస్థితి, ఇంటర్నేషనల్ పొజిషన్ ఇండియాకి ఇంప్రూవ్ అవుతుందన్నటువంటి భావంతో ఆయన అటల్ బిహారీ వాజ్పేయితో, మిగతా లీడర్స్తో ఒక సంబంధం పెట్టుకొని ఎక్కువ మాట్లాడకుండా దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆర్థిక విధానాల రూపకల్పనలో తన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్కు పివి పూర్తి స్వేచ్ఛను, మద్దతును ఇచ్చారు. దిగుమతులపై సుంకాలను తగ్గించారు. లైసెన్స్ రాజ్యానికి చరమగీతం పలికారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాకకు మార్గం సుగమమైంది. అందుకే పివిని సంస్కరణల పితామహుడిగా, ఆధునిక భారతదేశ నిర్మాతగా కీర్తిస్తారు. రాష్ట్రాలు కేంద్రంతో ఎప్పుడు కూడా సయోధ్యతో ఉండాలండి. అందులో తెలుగువాడు కష్టసుఖాలు తెలిసిన మనిషి, మీరంటే బాగా అభిమానం ఉంది, మీకు కూడా వారంటే అభిమానం ఉంది కనుకనే నంద్యాలలో మీరు పోటీ పెట్టలేదు. అందువల్ల మీరు వారితో మంచిగా ఉండి మరి రాష్ట్రానికి కావాల్సిన పనులు చేయించుకోండి, మనం పిలిస్తే బాగుంటుంది వారిని మన ఇంటికి ఉగాది సందర్భంగా అని చెప్పి చెప్పాను. పివి నరసింహారావు తీసుకున్న చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ, దేశ ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయాయి. 1991కి ముందు విదేశాలకు వెళ్లాలంటే
ఒకే ఏడాదిలో ఒక దేశానికి ఒక్కసారి కంటే మించి వెళ్లకూడదనే నిబంధన ఉండేది. అలాంటి ఆటంకాలన్నింటినీ పివి ప్రభుత్వం తొలగించింది. దేశంలో తొలి టెలికమ్యూనికేషన్ల విప్లవాన్ని తీసుకువచ్చింది. ఎవరైనా రాజకీయంగా ఉద్దండుడైనట్టయితే సారస్వత రంగంలో, సాహిత్య రంగంలో అంతగా రాణిస్తాడని చెప్పి అనుకోం. కానీ ఇరువైపులా కూడా పదనున్నటువంటి మహానుభావుడు, అటు రాజకీయ రంగంలో, ఇటు పరిపాలనా రంగంలో, ఇటు సాహితీ రంగంలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత పివి రాజకీయ జీవితంలో మచ్చను మిగిల్చింది. దేశ లౌకిక వ్యవస్థ పునాదుల్ని కదిలించారని పార్లమెంటు సాక్షిగా పివి ఆవేదన వ్యక్తం చేశారు. బాబ్రీ మసీద్ అంశాన్ని విపక్షాలే కాదు, కాంగ్రెస్లోని ఆయన ప్రత్యర్థులు కూడా ఆయుధంగా చేసుకున్నారు. పివిని చక్ర వ్యూహంలోకి నెట్టి విమర్శలు సంధించారు. కానీ పివి ఏనాడు పార్టీపై ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యలేదు. రాజకీయంగా పార్టీకి నష్టం వాటిల్లకుండా అన్నీ మౌనంగా భరించారు. ఒకటే మతం ఏమిటంటే బాబ్రీ మసీద్ విధ్వంసం. అది కూడా ఆయన చేతిలో లేని పని. అది కళ్యాణ్ సింగ్, అద్వానీ లాంటి నాయకులు సుప్రీంకోర్టుకి ప్రధానమంత్రికి ఇచ్చిన వాగ్దానాన్ని భంగపరచడానికి జరిగిన ఒక దృష్టికోణ ఘటన. దానికి ఆయన బ్లేమ్ చేయాల్సిందే, కానీ ఆయన చేయలేదు కూడా ఇల్లేదంటారు. ఒకవైపు ముంబాయి పేలుళ్ళు, మత కలహాలు, ఇంకోవైపు జేఎంఎం ముడుపుల కేసు, హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ స్కామ్, లక్కూభాయ్ పాఠక్ కేసు, ఇలా ఏ ప్రధాని ఎదుర్కోనన్ని ఆరోపణలు, అడ్డంకులు ఎదుర్కొన్నారు పివి. పదవి నుంచి దిగిపోయాక వరుసగా జరిగిన విచారణలు ఆయన్ని అనుక్షణం వెన్నెంటాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టులో వీగిపోయాయి. జీవిత చరమాంకంలో కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. కానీ ఆలస్యమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆయనపై ఆరోపణలు నిరాధారమని కోర్టులు తీర్పు ఇచ్చాయి. పివి తెల్ల కాగితంలా బయటకు వచ్చారు. ప్రధానిగా పదవీకాలం అయితే ముగిసింది, కానీ పివిని జీవిత చరమాంకంలో కూడా కేసులు వెంటాడాయి. సొంత పార్టీ నేతలు అండగా లేకపోయినా ఆయన ఒంటరిగా న్యాయ పోరాటం చేశారు. కేసులన్నిటి నుంచి బయటపడ్డారు. పివి జీవించి ఉండగా ఆయన సేవలను కొనియాడలేదు. మరణం తర్వాత కూడా అధిష్టానం ఆయన త్యాగాలను స్మరించలేదు, పైగా అవమానించింది. ఢిల్లీలో మాజీ ప్రధానులకు దక్కిన గౌరవం ఆయనకు దక్కకుండా చేసింది. ఆ సమయంలో భాగ్యనగరమే పివి ప్రస్థానంలో చివరి మజిలీ అయింది. పివి నరసింహారావు ప్రధానిగా పనిచేసిన 5 ఏళ్లలో ప్రతిరోజు సవాలే. జేఎంఎం ముడుపుల కేసు, లఘుభాయ్ పాఠక్ కేసు, సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు, స్టాక్ మార్కెట్ కుంభకోణం, ఇలా ఎన్నో ఆరోపణలు. పిఎంఓ దరిదాపుల్లోకి ఆయన సొంత పిల్లల్ని కూడా రానివ్వని పివి నరసింహారావుపై విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వాటన్నింటినీ న్యాయస్థానాల్లో ఎదుర్కొని నిర్దోషిగా బయటపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన తర్వాత నింద పార్టీపై పడకుండా అన్నీ ఆయన మౌనంగా భరించారు. కాంగ్రెస్లో పుట్టారు, కాంగ్రెస్లో పెరిగారు, కాంగ్రెస్ నుంచి గెలిచారు, తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ వాదిగానే జీవించారు. కానీ ఆయన మరణానంతరం భౌతిక కాయాన్ని కొద్దిసేపు కూడా సందర్శనార్థం ఏఐసిసి కార్యాలయానికి అధిష్టానం అనుమతించకపోవడం ఇప్పటికీ పివి అభిమానులను కలిచివేసే అంశం. పివి నిరాడంబర జీవి. ఆయనపై ఎన్ని ఆరోపణలొచ్చినా వ్యక్తిగతంగా అవినీతి పరుడని ఎక్కడా ముద్రపడింది లేదు, నిందించింది లేదు. బద్ధ శత్రువులు కూడా ఆయన్ని గౌరవించేవారు. అంతటి మహనీయుడికి ఇవ్వాల్సిన గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోవడం మాయని మచ్చగా నిలిచింది. గౌరవం ఇవ్వలేదండి. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, దేశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్వానంగా ప్రభావించింది. ఆయనకు ఒక ఢిల్లీలో ఒక స్మారక లేకుండా చేసింది. హైదరాబాద్ పంపించేశారు ఆయన మరణించాక. తర్వాత ఇప్పుడు ఢిల్లీలో చూడండి, ఆయన గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్ల పేర్ల రోడ్లు ఉన్నాయి. అర్జున్ సింగ్ మార్గ్ ఉంది, రాజేష్ పైలట్ మార్గ్ ఉంది. ఆయన ప్రభుత్వంలో మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఈ నార్త్ ఇండియన్ పాలిటీషియన్స్ అన్నిటికీ రోడ్లు పెట్టుకున్నారు, స్టాచ్యూలు పెట్టుకున్నారు, బిల్డింగ్స్ పెట్టుకున్నారు. నరసింహారావు గారు పేరిట ఢిల్లీలో ఏమీ లేదు. ఒక బిల్డింగ్ లేదు, ఒక రోడ్ లేదు, ఒక స్టాచ్యూ లేదు, ఏం లేదు. పివి మృతితో ఢిల్లీలోనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయని అందరూ భావించారు. ప్రధానిగా పనిచేసి చనిపోయిన అందరికీ ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించడంతో పివికి కూడా అలాంటి గౌరవమే దక్కుతుందని అనుకున్నారు.
కానీ అందుకు భిన్నంగా హైదరాబాద్లో నిర్వహించాల్సి వచ్చింది. 2004 డిసెంబర్ 23 పాములపర్తి వెంకట నరసింహారావు ఈ ప్రపంచాన్ని విడిచారు. జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి ఈ లోకాన్ని విడిచారు. ఆర్థిక సంస్కరణలతో నవ్య భారతావానికి నాంది పలికిన పివి స్మృతికి ఢిల్లీ నోచుకోలేదు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ తీరాన ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు. ఈ ప్రాంతానికి పివి ఘాట్గా పేరు పెట్టారు. ఆధునిక చాణక్యుడిగా పేరొందిన పివికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగానే కాదు, లోపలి మనిషి గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నది ఒకటే, భారతరత్న. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలికి సముచిత గౌరవం ఇస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరిట శత జయంతి ఉత్సవాలను జరుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో ఆయన కీర్తిని ఇనుమడింపజేసేలా చేస్తోంది. పార్టీలకు అతీతంగా పివి పేరిట వివిధ అభివృద్ధి పనులను చేపడుతోంది. ఈ నెల 28న పివి శత జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తోంది. మేము ముఖ్యమంత్రి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే పార్లమెంట్లో ఆయన పోర్ట్రేట్ కానీ ఒక స్టాచ్యూ కానీ పెట్టమని, అక్కడ ఏదైనా స్ట్రీట్ పేరు లేదా ఒక ప్రాజెక్టు పేరు కూడా ఆయన పేరు ఉండాలని, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు కూడా వీరి పేరు మీద ఉండాలని, కాకతీయ యూనివర్సిటీ లోపల తెలంగాణ స్టడీస్ సెంటర్ పెట్టాలని, దాన్ని కొంచెం లైట్ కరెక్ట్ అప్రోప్రియేట్ ఉంటుందని చెప్పేసి అక్కడ ఒక సెంటర్ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నాము. సాహిత్యంలో మానవీయతను, రాజకీయ సోపానంలో తెలుగు కీర్తిని నలుదిశలా చాటిన పాములపర్తి ప్రజ్ఞను ప్రపంచం ముందుంచుతోంది. స్వతంత్ర భారతావనిని ఆధునిక ప్రపంచంతో అనుసంధానించిన తీరును కొత్తగా పరిచయం చేస్తోంది. ఓ మహాత్మా, ఓ మహర్షి, నీ ఒకడివి ధాత్రి నిండా నిండిపోయి నీవు సైతం విశ్వవీణకు తంత్రివై ఉదయ సూర్యుని సప్త హయముల మీద తొలి కిరణంలా ఇంకా తెలుగువారి గుండెల్లో ప్రసరిస్తున్నావు. ఆర్థిక సంస్కరణలతో 1000 ఏళ్లకు దారి చూపిన 100 ఏళ్ల తెలుగు కావ్యానివి నీవు. భారతావని మర్చిపోలేని మహనీయుడు పివి నరసింహారావు. తెలంగాణ ప్రభుత్వం 100 ఏళ్ల పివికి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోంది. వందే మాతరం పోరాటం నుండి 100 ఏళ్ల పివి వరకు ఆయన చూపిన అడుగుజాడల్లోనే మన దేశ ఆర్థిక సంస్కరణలు నడుస్తున్నాయి. వింజామర వీచినా, తుఫాను వచ్చినా చెదరని నవ్వుతో ఆయన చెప్పేది ఒక్కటే, వెలుగుట నా తపస్సు, వెలిగించుట నా ప్రతిజ్ఞ. దేశ ప్రగతికి దాసుడైన ఆ త్యాగధనుడిని కేంద్ర ప్రభుత్వం భారతరత్నతో గౌరవించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వమే కాదు, ప్రతి తెలుగువాడి ఆకాంక్ష అదే. భారతరత్న పివి నరసింహారావు అనే మాట కోసం తెలుగు మనసులు ఎదురు చూస్తున్నాయి. పివి శత జయంత్యుత్సవ వేళ నినదిస్తున్నాయి. అద్వైతానికి ఓంకారంలా దేశ చరిత్రకి బీజాక్షరమైన పివి నరసింహారావు నిత్య స్మరణీయుడు. నిరంతర సంస్కరణశీలిగా దేశానికి మార్గదర్శనం చేస్తున్నారు. ఏ దేశ చరిత్ర చూసినా పివి లాంటి వారే గర్వకారణం. మువ్వన్నెల మధ్య అశోక చక్రంలా ఎప్పటికీ రెపరెపలాడే నిండు మనిషి మన పివి. పుట్టుకనేది, చావునేది, బ్రతుకంతా దేశానిది అన్నారు కాళోజీ. బహుశా మిత్రుడు పివిని చూసే ఆ మాట అన్నారేమో ఆ మహాకవి. సంస్కారం, సంస్కరణలే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవించిన పివి చిరస్మరణీయుడు. ఓ జ్ఞానమూర్తి, నినుగన్న ఈ గడ్డ పునీతమైనది. ఓ భారతీయ భవ్య కీర్తి, ఈ శత జయంతి వేళ టీవీ9 సమర్పిస్తోంది అక్షర నివాళి.